భారత పౌరుడిగా అఖండ భారత నిర్మాణం దిశగా ఈ దేశం అడుగులిడుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో అద్భుతమైనటువంటి పటిమను ప్రదర్శిస్తూ ఉంది. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో చేరినా అని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. నేను భయపడి చేరినా అని పనికిరాని విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను 29 సంవత్సరాల వయసులో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా మీరే ఎమ్మెల్యేగా ఉండి నన్ను ఎన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినా నేను ఎమ్మెల్యే కాకముందే సింగిల్ విండో డైరెక్టర్లను గెలిపించుకున్నా, అదేవిధంగా ఎంపీటీసీలను గెలిపించుకున్నా. ఒక మండలంలోనైతే 10కి 10 ఎంపీటీసీలను జడ్పీటీసీని నేను గెలిపించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే కాలేదు అప్పుడు. నేను ఆ రోజే భయపడలేదు. ఇప్పుడు ప్రజల చేత తిరస్కరణకు గురవుతున్నటువంటి మీరు ఏదో ఈ పార్టీని చూసి భయపడి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి రక్షణగా ఉంటుందని మాట్లాడిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో గువ్వల బాలరాజు అనేవాడు నువ్వు కాదు కదా, నీ తాత దిగొచ్చినా భయపడే ముచ్చటే ఉండదు.